హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్, శారీ కలెక్షన్ అని చూపించబోతున్నాను. ఫ్యాన్సీ ఒకటి, సిల్క్ ఒకటి అనమాట. చాలా బాగున్నాయి. రివ్యూస్ అయితే చాలా జెన్యూన్గా ఉన్నాయి అనమాట. నేను రేటింగ్ కూడా చూసాను. స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్లో ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. లైక్ లేకుండా ఈరోజు నేను శారీస్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసిన శారీ అయితే చాలా క్రేజీ ఉంది. అసలు ఎంత బాగుందంటే మనం ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. అసలు బ్లౌజ్ ఎలా ఉందనేది ఓపెన్ చేశాను. సో బాగుందని చెప్పేసి నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. ఇదంతా కూడా చాలా హెవీగా చిప్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అనమాట. బ్లూ అండ్ నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ అనమాట. రామా బ్లూ అంటారు కదా. సో ఈ బ్లౌజు ఇలా హ్యాండ్కి వస్తుంది అనమాట. ఇది హ్యాండ్కి ఇదంతా కూడా బ్లౌజ్ అక్కడక్కడ బుట్టి చిన్న వర్క్ వచ్చిందనమాట. మీరు చూస్తున్నట్టయితే క్లాత్ అయితే చాలా బాగుంది. మీరు చూడొచ్చు షైనింగ్ ఎంత బాగుందో. ఇప్పుడు న్యూగా లాంచ్ అయ్యాయన్నమాట. బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్స్టాలోను, ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లో అండ్ మీషోలో కూడా చాలా చాలా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట. ఇవి చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇలాంటి బ్లూ కలర్ శారీ ఉండాలి, అది పోయిందనమాట. సో ఇది చూడగానే నాకు అది గుర్తొచ్చింది. సో వెంటనే ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. మనకి బడ్జెట్ రేంజ్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి చాలా లో ప్రైస్లోనే దొరికింది అనమాట. దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. వచ్చే మ్యారేజ్ సీజన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి కూడా చాలా బాగుంటుంది. వచ్చేది రథసప్తమి కాబట్టి మనకి ట్రెడిషనల్ వేర్గా కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంది. అక్కడక్కడ బుట్టి వచ్చి వర్క్ వచ్చి చాలా రిచ్గా ఉంటుంది అనమాట. అది క్రేజీ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సో బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు శారీలోకి వెళ్దాము. శారీ వచ్చేసి ఇదనమాట. మనకి శారీకి ఏమైందంటే చిన్న బార్డర్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి బ్లౌజ్లో ఎటువంటి వర్క్ అయితే వచ్చిందో సేమ్ అదే వర్క్ వచ్చింది. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. ఇలా మనకి కట్ వర్క్ లా వచ్చిందనమాట. చిన్న బార్డర్, చాలా స్మాల్ బార్డర్, చాలా అసలు చాలా క్యూట్ ఉందన్నమాట. శారీ మొత్తం చూపిస్తాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళు చూపిస్తున్నాను. ఫస్ట్ పళ్ళుకి మనకి హ్యాండ్కి ఇక్కడ ఫోల్డ్ అవుతుంది కదా, సో ఆ ఫోల్డింగ్ వరకు వచ్చిందనమాట. ఇలా వేర్ చేసి చూపిస్తాను, మీకు ఎలా ఉందనేది ఒక ఐడియా వస్తుంది. శారీ ఇలా ఉందన్నమాట. సూపర్గా ఉంది. అసలు ఎంత రాయల్గా ఉందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కుదిరితే మాత్రం మంచి రాయల్ రిచ్ లుక్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది. మనకి ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది అనమాట. చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. యూనిక్గా కనిపిస్తామన్నమాట ఇటువంటి శారీస్. ఎందుకంటే స్మాల్ స్మాల్ బార్డర్స్ వచ్చి బ్లౌజ్ హైలైట్ అయిన శారీస్ అవసరం ఉంటాయి. అసలు మనం స్టైల్ చేసే పద్ధతిని బట్టి కూడా శారీ లుక్ అనేది కూడా మారుతుంది అనమాట. జార్జెట్ క్లాత్తో మనకి మంచిగా వచ్చిందనమాట. షైనింగ్ చూస్తున్నట్టయితే చాలా బాగుంది క్లాత్. అసలు క్లాత్ నేను అనుకున్నాను చాలా అంటే సిల్కీలో వస్తుందేమో, రఫ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా లేదు. చాలా బాగుంది. ఇదంతా మనకి కట్టు చెంగు ఫోల్డింగ్ చూపిస్తాం కదా, ఫోల్డింగ్లో ఉందన్నమాట ఇదంతా కూడాను. ఇది కట్టు చెంగు దగ్గర మనకి ఒక రౌండ్ 1 మీటర్ వరకు వర్క్ లేదనమాట కట్టు చెంగు దగ్గర. మిగతాదంతా కూడా ఇలా సూపర్ ఉంది. అసలు వర్క్ ఎంత బాగుందంటే మొత్తం శారీ అంతా కవర్ అయింది. బ్లౌజ్ వర్క్ మొత్తం చాలా బాగా కుదిరింది. చాలా నీట్గా యూనిక్గా ఉందన్నమాట. సూపర్ ఉంది వర్క్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మెరూన్ ఉంది, గ్రీన్ ఉంది, వైలెట్, బాగా డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నేను ఈ వైలెట్ కలర్లోనే కొంచెం పర్పుల్ కలర్ కూడా ఉంది. ఇందులో మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు చెప్పండి. ఇదైతే వైలెట్ కలర్ అనమాట. డార్క్ పర్పుల్ కలర్లో కూడా ఉందన్నమాట. సూపర్గా ఉంది. అసలు మనం ఇలా నార్మల్గా స్టైల్ చేస్తేనే మంచి లుక్ అనేది కనిపిస్తుంది. నేను షార్ట్స్లో స్టైల్ చేసి చూపిస్తాను. శారీ బ్లౌజ్ ఫిట్టింగ్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట శారీ ఎలా ఉందనేది. శారీ మొత్తం ఇదనమాట. మనకి ఈ బార్డరే బాగా హైలైట్ అయ్యింది చూస్తున్నట్టయితే.
మంచిగా ఉందన్నమాట. వర్క్ చాలా హైలైట్. అసలు ప్లెయిన్ శారీకి మనం ఇటువంటి బోర్డర్స్ కూడా వేసుకున్న, ఇంట్లో మనకి ప్లెయిన్ శారీస్ ఎక్కువ ఉన్నట్టయితే ఇలా చిన్న చిన్న బోర్డర్స్ వేసుకున్న హైలైట్, ఈ బ్లౌజ్ వేసుకున్న మంచి హైలైట్ అయిపోతుంది శారీ వచ్చేసి. ఇది ఫస్ట్ వచ్చేసి శారీ. సెకండ్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. మంచి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ అనమాట. ఫ్యాన్సీ శారీలో యాక్చువల్గా ఫోటో వచ్చేసి నాకు శారీ చాలా గ్రేస్ఫుల్గా కనిపించింది. ఎలా అంటే మంచి హైలైట్ పట్టు శారీలా కనిపించింది అనమాట. కానీ జెన్యున్గా చెప్పాలి కదా, సో అంత లేదన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే రాలేదు. సో ఒక డిసప్పాయింట్ అయ్యాను ఫ్యాన్సీలో. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ కట్టు చెంగు వరకు మనకి ప్లెయిన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న బుటీలాగా వచ్చాయి చూస్తున్నట్టయితే. ఇలా ఉంది మొత్తం కూడా శారీ. కింద పైన కూడా సేమ్ బార్డర్ అనమాట. పింక్ కలర్ బార్డర్ వచ్చింది. మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ మనీ వర్త్లో మనకి చిన్న చిన్న ఇలా శారీస్ తీసిన తర్వాత ఫ్రాక్లా స్టిచ్ చేసేస్తే మనకి తక్కువ ప్రైస్లో మనకి వాళ్ళకి కొంచెం ట్రెడిషనల్ వేర్ కుట్టించినట్టు మనకి ఫీల్ అవచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఇలా అయితే. లంగా ఓణి కూడా చాలా బాగుంటుంది. ఇవి పరికినీలా కుట్టించి వీటిని పింక్ కలర్ ఓణి సెట్ చేస్తామంటే సూపర్గా ఉంటుంది. శారీలా కట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి. సో ఇదన్నమాట. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అసలు లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇంతకు ముందు శారీ కూడా లైట్ వెయిట్ ఉంది, ఇది కూడా చాలా లైట్ వెయిట్. బార్డర్ చూసుకున్నట్టయితే సూపర్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశానంటే మీకు తమ్నైల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది, తమ్నైల్కి శారీకి ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. మనం పెట్టిన మనీకి సేమ్ వస్తుందేమో అనుకున్నాను, కానీ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనమాట. సేమ్ రాలేదు. సో అదనమాట. శారీ మొత్తం ఇలానే ఉంది. సో ఇక్కడ పళ్ళు వచ్చిందనమాట. మనకి కట్టు చెంగులో బ్లౌజ్ పీస్ ఉంది కదా ప్లెయిన్, ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్లో మనకి చిన్న చిన్న డిజైన్స్తో మనకి ఇలా పళ్ళు వచ్చిందనమాట. ఇది కూడా ఇలా వేసి చూపిస్తాను, ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా ఉందనేది. ఇలా ఉందన్నమాట. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే శారీ లుక్ అయితే చాలా బాగుంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఇంట్లో ట్విన్స్ వాళ్ళు ఉంటే కనుక, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇలాంటి శారీస్. బాగా లైట్ వెయిట్ శారీస్. పట్టు శారీస్ అంటే మనకి బాగా వెయిట్ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా లైట్ వెయిట్ శారీస్ తీసుకుని చక్కగా వాళ్ళకి లెహెంగాస్ కానీ, ఆఫ్ శారీకి కానీ, ట్విన్స్ ఉంటే ఫ్రాక్స్లా కానీ కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది కదా, మనం బరువుగా ఉండే లెహంగాలు ఎక్కువ ప్రైస్ పెట్టుకున్న వాళ్ళు ఒక గంటకు మించి ఉంచుకోలేకపోతున్నారు. కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే నేను లెహంగాస్ చాలా ప్రైస్లో తీసుకున్నాను, కానీ వాళ్ళు ఫంక్షన్స్కి వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, స్టైల్ చేయలేకపోతున్నారు. సో అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇలాంటి లైట్ వెయిట్లో ఇది తీసుకుని ట్విన్స్కి కానీ ఒకళ్ళున్నా కానీ లెహంగాలా కానీ ఎలా అయినా కన్వర్ట్ చేసేస్తే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోవడానికి బాగుంటుంది అనుకో. మ్యారేజెస్ కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ వాళ్ళకి ట్రెడిషనల్ వేర్ వేసామన్న ఫీలింగ్ మనకే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఇందులో ఉంచుకోవడానికి. సో అదనమాట బెనిఫిట్ వీటిలో. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ రామా గ్రీన్ అండ్ పింక్ బార్డర్ కొంచెం బాగా అనిపించింది. ఎక్కువ స్వైప్ చేస్తుంటే నాకు ఇదే కనిపించింది అనమాట. సో శారీ ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు. అది ఒక డిసప్పాయింట్ అనమాట. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఇలా థ్రెడ్స్ బయటకు వచ్చి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే పట్టీలు అవి పడతాయి, మీకు ఎలా చూపిస్తాను. ఇలా పీచ్లా వస్తుందన్నమాట. సో పట్టీలు అవి ఉన్నప్పుడు వాటికి పట్టేస్తాయో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇటువంటి శారీస్ స్టైల్ చేసేటప్పుడు మైనస్ అయింది ఇది ఒకటే. సో ఓవరాల్గా శారీ మొత్తం బాగానే ఉంది. నేను అనుకున్నట్టు లెహంగాస్కి వాటికి కానీ మనకి కట్టుకోవడానికి అంత సూటబుల్ కాదనిపించింది అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంది.
నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచి తీసుకున్నది. రీసెంట్గా నేను వీడియోస్లో నేను చేసి ఉన్నాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.